ఏదైనా సరే డౌట్ వస్తే ఫస్ట్ అడిగేసేయండి. ఓకే, సో నోబడీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు నో ఎవ్రీథింగ్, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు ఇందాక మనం ఉన్న రికార్డ్ని అప్డేట్ చేయడం ఎలాగో మనం చూసాం. ఓకేనా, సో ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం బుక్ బి అనే దాంట్లో ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి మన దగ్గర రికార్డు బి అనేది మన దగ్గర ఉంది, అంతే కదా, రూబీ ఆబ్జెక్ట్. కానీ లెట్ జస్ట్ సే మనం ఇలా బయటకు వెళ్ళిపోయాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాం అనుకో, ఇక్కడ మన దగ్గర బి ఉండదు కదా. సో ఇప్పుడు డేటాబేస్లోంచి ఆ రికార్డ్ని తెచ్చుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ అని కొట్టాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడు ఇక్కడ 3 బుక్స్ ఉన్నాయి, ఇట్లా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, అంతే కదా. ఓకే, సో ఇక్కడ చూడు, ఇక్కడ నేమ్ అని సపోజ్ ఈ బుక్ ఏంటి, ఈ ఫస్ట్ ఫీల్డ్ ఐడి కదా, 1 2 3 అనేది. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఆ బుక్ని ఐడి ద్వారా తెచ్చుకుందాం అనుకుంటున్నాం అనుకో. ఓకే, ఇప్పుడు సెకండ్ రికార్డు తెచ్చుకుందాం అనుకుంటున్నాం అనుకో. ఫైండ్ 2 అంటే ఐడి నెంబర్ ఇలా పెడితే చూడు, ఇప్పుడు అదేం చేసింది చూడు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ వేర్ బుక్ ఐడి ఈక్వల్ టు 2 అని చెప్పి ఇక్కడ తీసుకుందన్నమాట. చూడు, తీసుకుని అక్కడ మనకి బి అనే దాన్ని మనకి ఇచ్చింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం కావాలంటే ఇప్పుడు మన దగ్గర బి ఉంది కాబట్టి మనం దీన్ని విత్ ఐడి 2 అని చెప్పి నేను మారుస్తున్నాను అనుకుందాం. ఓకే, చూడు ఇప్పుడు ఇంకా ఏమి చూడు, నేను మామూలుగా వాల్యూని అలా అసైన్ చేసినప్పుడు ఏమి అవ్వలేదు అనమాట. ఓకే, ఓన్లీ జస్ట్ సేవ్ అని కొట్టినప్పుడు డేటాబేస్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడు, అప్డేట్ అనేసి క్వరీ వచ్చిందన్నమాట, సీక్వెల్ క్వరీ. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ స్టార్, ఇప్పుడు మనం డేటాబేస్లో చూసుకున్నాం అనుకో, అసలు ఎలా మన అప్డేట్ అయిందా లేదా చూడాలంటే ఇంకా విత్ ఐడి 2 అని వచ్చింది కదా. ఓకే, ఓకే, సో ఇప్పుడు మన దగ్గర డేటాబేస్ ఐడి తెలిస్తే మనం ఎలా తీసుకురావచ్చు అనేది ఆ మెథడ్ నేను చెప్పాను, ఈ ఫైండ్ అనే మెథడ్. ఓకే, సో ఫస్ట్ ఈ ఫైండ్ ఎక్కడి నుంచి వచ్చింది, యాక్టివ్ రికార్డ్ బేస్ నుంచి వచ్చింది. ఓకే, సో డేటాబేస్లో ఐడి అనే కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా, నీకు ఐడియా ఉందా లేదా? అంటే ఐడి జనరేట్ అంటే ఇప్పుడు మనము ఏదైతే ఇస్తామో ఆర్డర్ గా అది ఐడి తీసుకుంటుంది. అది నేను ఇందాక అబ్జర్వ్ చేసిన బట్టి ఇచ్చే ప్రతి ఎంట్రీకి ఒక ఐడి, ఇచ్చే ప్రతి ఎంట్రీకి ఒక ఐడి ఉంటుంది. ఏదైనా కావాలి అనుకుంటే పర్టికులర్ ఐడి అంటే అది రిట్రీవ్ చేసుకోవచ్చు. సో యా, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి టేబుల్లో ఇప్పుడు అన్ని రోస్ సేమ్ ఉన్నాయనుకో, ఎగ్జాక్ట్ సేమ్ ఉన్నాయనుకో, నువ్వు ఏ రోని ఇప్పుడు నేను సపోజ్ 2 బుక్స్ నేమ్స్ అన్నీ సేమ్ ఇచ్చాం అనుకో, నేము ఆధారు కేటగిరీ అన్నీ సేమ్ ఇచ్చాం అనుకో, కానీ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద రెండింటిని డిఫరెంట్గా యాక్సెస్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు అనుకో, ఏదో ఒకటి డిఫరెంట్గా ఇవ్వాలి కదా. సో అందుకే జనరల్గా టేబుల్స్ ఒక యూనిక్వి ఐడెంటిఫైయర్ అనే దాన్ని పెట్టుకుంటామట. అది జనరల్గా, అంటే అదేమి రూల్ ఏం కాదు, కాకపోతే దట్స్ ఎ బెటర్ వే ఆఫ్ రిట్రీవింగ్, అంతే కదా. నువ్వు ఒకదాన్ని యాక్సెస్, ఎప్పుడైనా జనరల్గా ఒకదాన్ని పర్టికులర్గా ఒక రికార్డ్ని యాక్సెస్ చేయాలంటే దెర్ షుడ్ బి ఎ వే టు యాక్సెస్ ఇట్ కదా. సో అందుకే జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కెన్ బి సేమ్ అన్న కేసులో ఐడి అనే దాన్ని పెట్టుకుంటారు అన్నమాట. ఓకే, సో కానీ ఇప్పుడు కొన్ని కేసులు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అమెరికాలో ఉన్నాం అనుకో, ప్రతి యూజర్కి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది కదా, సో అది ఐడి కింద అవుతుంది అన్నమాట, అంతే మాత్రం. ఓకే, సో ఇప్పుడు నువ్వు ప్రతి రికార్డు క్రియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 3 ఉంది కదా, నెక్స్ట్ 4 ఎలా వస్తుంది అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఇప్పుడు మనం ఇలా బుక్ క్రియేట్ అని చెప్పి ఇలా నేను క్రియేట్ చేశాను అనుకో, 4 ఆథర్ 4 ఇప్పుడు చూసాం అనుకో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ అని కొట్టాం అనుకో, ఈ 4 ఇక్కడ మనం 4 అనేది ఎక్కడ ఇవ్వలేదు కదా, 4 ఇవ్వలేదు కానీ అది ఆటోమేటిక్ అసైన్ చేస్తుంది. అది
అది డేటాబేస్ ఆటో జనరేటెడ్ ఐడీస్ అంటారు అనమాట. ఆ డేటాబేస్ చేస్తుంది అనమాట. అది మ్యాక్సిమం ఐడి తీసుకుని దాని +1 యాడ్ చేసేస్తుంది దానికి. ఓకే, సో దట్ ఐడి ఈజ్ ఏ స్పెషల్ ఫీల్డ్ అన్నమాట ప్రతి టేబుల్లో. ఓకే, ఆ స్పెషల్ ఫీల్డ్ని యాక్సెస్ చేయడానికి రైల్స్ ఈ ఫైండ్ అనే మెథడ్ ఇస్తుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు నీ దగ్గర మల్టిపుల్ రికార్డ్స్ నువ్వు యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నావు. ఇంతకుముందు అయితే 2 అంటే ఒక రికార్డ్ వచ్చింది అంతే కదా. లెట్స్ జస్ట్ సే యూ వాంట్ టు యాక్సెస్ బోత్ 2 and 4 అనుకుందాం. అప్పుడు నువ్వు దానికి 4ని ఇలా ఎర్రై కింద పంపించాలన్నమాట. ఓకే, ఎర్రై కింద పంపిస్తే నీకు ఎర్రై కింద వస్తుంది అన్నమాట అక్కడ. అంటే సో ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 2 వచ్చింది, సెకండ్ ఎలిమెంట్ ఏమో 4 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ అనే మెథడ్ ఎలా వర్క్ చేస్తుందో మనకి ఇప్పుడు కొంచెం తెలిసింది. ఓకే ఓకే, సో కానీ జనరల్గా ప్రతిసారి ఇప్పుడు నీ దగ్గర ఐడీలు ఉండవు కదా. ఇప్పుడు నీ దగ్గర ఐడి ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. సో దేర్ షుడ్ బి అదర్ వే ఆఫ్ రిట్రీవింగ్ డేటా కదా. సో అదర్ దెన్ ఐడి నుంచి నువ్వు యాక్సెస్ చేయాలంటే ఓకే, దానికి మెథడ్స్ ఏంటంటే వేర్ అనేది ఒక మెథడ్ అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి ఓకే, వేర్ అని చెప్పి ఇక్కడ మనం హ్యాష్ లాగా పంపించాలి. అంటే ఏంటంటే నాకు డేటాబేస్లో ఈ ఫీల్డ్కి ఈ వాల్యూ ఉండాలి, ఆ ఫీల్డ్కి ఈ వాల్యూ అని చెప్పి నువ్వు చెప్పచ్చు అన్నమాట. ఓకే, నేమ్ ఈక్వల్ టు 4 అన్నావు అనుకో. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం అడిగిన దాన్ని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ వేర్ బుక్స్ నేమ్ ఈక్వల్ టు 4 అంటే 4 అని చెప్పి తీసుకుందాం. అప్పుడు అది ఎర్రై కింద ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే జనరల్గా ఇవి ఐడి అయితే ఎప్పుడు ఒకటే ఉంటుంది కదా, అది ఖచ్చితంగా తెలుసు. అందుకే అది ఒక రికార్డ్ని ఇస్తుంది. ఓకే, ఎనీథింగ్ అదర్ దెన్ ఐడి ఇలా నేమ్ ఇవన్నీ అనుకో, అవి ఎప్పుడైనా మోర్ దెన్ 1 ఉండొచ్చు కదా. అందుకని అలా చేస్తామన్నమాట. ఇప్పుడు నువ్వు ఎన్ని అట్రిబ్యూట్స్ అని ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఇక్కడ ఆధర్ నేమ్ అది ఆధర్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అని ఇచ్చావు అనుకో. ఇప్పుడు చూడు, వేర్ నేమ్ ఈక్వల్ టు 4 అండ్ ఆధర్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇప్పుడు ఆ రెండు ఉన్నవి లేదు కాబట్టి అది నీకు ఏమి ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎన్ని ఫీల్డ్స్ కావాలంటే అన్ని ఫీల్డ్స్ ఇలా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, సో ఒక్కొక్క ఫీల్డ్లో ఇప్పుడు నువ్వు సపోజ్ ఇందులో నేమ్ టూ టైప్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయనుకో, నేమ్ ఒకటి అనుకుందాం. అప్పుడు నువ్వు దాన్ని ఎర్రై కింద ఇవ్వాలన్నమాట. యా ఇప్పుడు చూడు, ఇప్పుడు అది సీక్వెల్ క్వరీ వేరుగా రాసింది. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ నీకు రైల్స్ నిన్ను ఏం చేస్తుందంటే, నువ్వు డేటాబేస్ గురించి నీకేమీ తెలియకపోయినా కూడా జస్ట్ ఇఫ్ యూ నో రూబీ అండ్ న్యూ హౌ టు యూజ్ బాట్ మెథడ్స్, నువ్వు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు డేటాబేస్ క్వరీస్ రాసేస్తున్నావు కదా ఇక్కడ. అది సో ఇప్పుడు మనం టూ మెథడ్స్ ఫైండ్ డిస్కస్ చేసాం, వేర్ అనే మెథడ్ డిస్కస్ చేసాం, అంతకుముందు క్రియేట్ అనేది డిస్కస్ చేసాం, సేవ్ అనేది ఒకటి డిస్కస్ చేసాం, అప్డేట్ కూడా డిస్కస్ చేసాం అన్నమాట. అంతే కదా. సో ద లాస్ట్ మెథడ్ నేను ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను అనుకుంటా. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక దాన్ని డిలీట్ చేసేయాలంటే డిస్ట్రాయ్ అనే మెథడ్ ఉందన్నమాట. సో అదేంటంటే జస్ట్ డిలీట్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు చూస్తే ఫ్రమ్ బుక్స్ అనుకోటి చూస్తే ఇప్పుడు చూడు, ఒక రికార్డ్ తగ్గిపోయింది, సెకండ్ రికార్డ్ పోయింది. అంతే కదా. సో ఐ థింక్ ఇప్పుడు దాకా ఇవి బేసిక్స్ కింద అన్నమాట. ఓకే, ఒక నిమిషం. ఇది మనం ఒకవేళ కనుక ఇప్పుడు మనం ఈ బుక్ అని ఇచ్చాం కదా, ఇది ఈ టేబుల్ కి నేమ్, సో ఆ బుక్ ని ఒకవేళ నేమ్ మార్చాలి అనుకుంటే చేంజ్ చేయొచ్చు అంటారా? నేమ్ టేబుల్ మీద నేమ్. సో ఓకే, దానికి కూడా ఉందన్నమాట. ఓకే, కానీ దాన్ని మనం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే నేను ఎక్కడో ఇట్లాగే మిస్పెల్ చేసి రాస్తున్నాను అనమాట. తర్వాత ఎందుకు అనిపించింది దాన్ని చేంజ్ చేయొచ్చా లేదా. దాన్ని ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ఏంటి, టేబుల్లో ఉన్న ఫీల్డ్ చేంజ్ చేస్తున్నాం. ఇట్స్ నాట్ ఏ పర్టికులర్ రికార్డ్, యూఆర్ చేంజింగ్. సో డేటాబేస్లో కూడా దానికి ఒక
ఆపరేషన్ ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు అదే ఇది అప్డేటింగ్ టేబుల్ డేటా అన్నమాట. సో దానికి ఏమంటారంటే ఆల్టర్ టేబుల్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకే, బట్ we can go to that one when we go to advanced matter. So actually we can just do that. Okay, చూడు else g okay migration ఇప్పుడు alter name. Okay, alter name or something, alter books name అని. okay, so okay, ఇక్కడ రాయాలి alter table. So let me just google it. Okay, alter table add column, remove column, drop column, create or rename table, అది rename column ఇదిగో. Okay, I think it should do it. rename column. సో టేబుల్ నేమ్ ఒకటి రాయాలి ఫస్ట్, బుక్స్ కదా టేబుల్ నేమ్, తర్వాత కాలం నేమ్. ఇప్పుడు రీనేమ్ కాలం నేమ్, ఇప్పుడు నేమ్ కదా, నేమ్ని న్యూ నేమ్ అందాం అనుకున్నాం. ఓకే ఓకే, సో అది ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇప్పుడు నువ్వు రేక్ db మైగ్రేట్ అంటే మనం చేయాలంటే పంపించాలి కదా. ఓకే, ఇప్పుడు అది మార్చిందన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బయటకు రావాలి, ఎందుకంటే ఆల్రెడీ లోడ్ చేసేసింది డెఫినేషన్. ఓకే, బుక్ ఫస్ట్ చూడు ఇక్కడ న్యూ నేమ్ అనేది వచ్చింది చూసా అనమాట, అలా రాయొచ్చు అన్నమాట. ఓకే, సో దేర్ ఆర్ సెవరల్ అదర్ ఆపరేషన్స్ పాసిబుల్. ఇప్పుడు చూడు టేబుల్ నేమ్ మొత్తం మార్చచ్చు, టేబుల్ డెఫినేషన్స్ మార్చచ్చు, ఇక్కడ చేంజ్ కాలం, రిమూవ్ కాలం. ఓకే, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, if there is a way to do it in database, there is an equivalent instructions in Ruby అన్నమాట. Okay, so that's fine.